హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ ఎక్స్ప్లోరర్స్. కల్కి 2898 బాక్స్ ఆఫీస్ దగ్గర 800 crores గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ అంతా అవుతుంది. నాగార్జున పార్ట్ 2 సంబంధించి కొన్ని అప్డేట్స్ని ప్రసాద్ మీడియాతో షేర్ చేసుకున్నారు. అవేంటి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, ఈ కల్కి సినిమాటిక్ యూనివర్స్లో పార్ట్ 1 చూపించిన కథ పార్ట్ 2లో కంప్లీట్ అవుతుంది. పార్ట్ 3 అయితే ఏమి ఉండదంట. ఈ యూనివర్స్లో ఉంటే యాస్కిన్, కైరా క్యారెక్టర్స్తో స్పిన్ ఆఫ్ అండ్ వెబ్ సిరీస్ ఉండొచ్చు. నెంబర్ 2, పార్ట్ 2 సంబంధించి ఓన్లీ 20-35 days షూట్ మాత్రం కంప్లీట్ అయింది. ఇంకా యాక్షన్ పార్ట్ అయితే చాలా షూట్ చేయాలంట. త్వరలో ఈ సినిమా సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుంది. నెంబర్ 3, ఇంట్రడ్యూస్ చేసిన 3 వరల్డ్స్ కాశీ, కాంప్లెక్స్, సాంబల, ఇవే కాకుండా 4th వరల్డ్ కూడా ఉందంట. అదే ఫ్లక్స్. ఈ వరల్డ్ గురించి ఈ పర్సన్ అయితే వీరంతో అంటాడు. పార్ట్ 2లో ఈ 4th వరల్డ్ని బాగా ఎక్స్ప్లోర్ చేసి కొత్త క్యారెక్టర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తారంట. నెంబర్ 4, దుల్కర్ సల్మాన్ కెప్టెన్గా మూవీలో చూపించారు. సోషల్ మీడియాలో దుల్కరే పరశురామ్ అని కొన్ని థీరీస్ అయితే వచ్చాయి. అవేవి నిజం కాదంట. పరశురామ్ రోల్కి నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయని నాగార్జున అన్నారు. నెంబర్ 5, కృష్ణుడిని కల్కి యూనివర్స్లో డార్క్గా మిస్టీరియస్ ఫిగర్గా చూస్తారంట. అండ్ ఏసీ అయితే ఏం రివీల్ చేయరంట ఇంకా. నెంబర్ 6, బుజ్జి భైరవ్ యానిమేటెడ్ సిరీస్ నుంచి ఇంకా 2 episodes అయితే త్వరలో రిలీజ్ అవుతాయి. నెంబర్ 7, కల్కి యూనివర్స్ సంబంధించి ఎలాంటి రోడ్ మ్యాప్ లేదంట. జస్ట్ పార్ట్ 2 కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటో ఆలోచిస్తారంట. నెంబర్ 8, పార్ట్ 2లో భైరవ అశ్వత్థామతో కలిసి యాస్కిన్తో ఎపిక్ ఫేస్ ఆఫ్ అయితే ఉంటుంది. నెంబర్ 9, కెప్టెన్ అర్జున వాళ్ళ క్యామియోస్ కాదంట. వాళ్ళకైతే ఒక ప్రాపర్ రోల్స్ ఉన్నాయంట. వీళ్ళైతే ఫ్యూచర్ ఇన్స్టాల్మెంట్స్లో ఎప్పుడు అవసరం పడితే అప్పుడు తీసుకొస్తారంట. నెంబర్ 10, ఒక రిపోర్టర్ అయితే నాని నవీన్ పాలిషెట్ ఎందుకు పెట్టాలని అడిగితే పార్ట్ 2లో ఎక్కడ ఫిట్ ఇన్ అవుతే అక్కడ వాళ్ళని ఇరికించేస్తామని నాగేశ్వరం చెప్పారు. ఇంకా వీడియోలో ముందు ప్రొసీడ్ అయ్యేందుకు మీకు స్క్రీన్ మీద చూపించిన టాపిక్స్ మీద మీ వీడియోస్ చేస్తున్నాం. అలాగే ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మూవీ అప్డేట్స్ యూట్యూబ్లో కన్నా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కన్నా ముందు పోస్ట్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి వెంటనే ఫాలో కొట్టేయండి. మా రేంజ్ ప్రమోషన్స్ అయిపోయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అది అనిపిస్తుంది. నెంబర్ 11, రాక్సీ క్యారెక్టర్కి ప్రాపర్ ఎండింగ్ పార్ట్ 2లో ఉంటుందంట. తను ఇన్ఫర్టైల్ కాబట్టి తనైతే ల్యాబ్స్ తీసుకెళ్లేదని నాగేశ్వన్ అన్నారు. నెంబర్ 12, ఈ న్యూస్ అయితే మీరు ఎక్కడ విన్నారు, ఎందుకంటే నేను కూడా వినలేదు. అమితాబ్ బచ్చన్ తెలుగు వాయిస్ ఓవర్ అయితే ఏదైతే జనరేట్ చేశారంట. నెంబర్ 13, మహాభారతంలో చాలా క్యారెక్టర్స్ ఉండగా అశ్వత్థామ కర్ణని ఎందుకు తీసుకున్నారని ఒక రిపోర్టర్ అడిగితే నాగేశ్వన్ అయితే ఇలా అన్నారు. అశ్వత్థామ కర్ణ మహాభారతంలో కౌరవుల వైపు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళే ఆపోజిట్గా గుడ్ సైడ్ ఉంటే అదే ధర్మం కోసం పోరాడితే ఎలా ఉంటుంది అనే థాట్తో ఈ క్యారెక్టర్స్ని తీసుకున్నారంట. ఈ క్యారెక్టర్స్కి ప్రాపర్గా రిడమ్షన్ ఆర్ని యూజ్ చేసుకున్నారు. నెంబర్ 14, హూ ఇస్ కల్కి. కల్కి ఎవరా అనే దాని గురించి మేము ఇంకా ఆలోచించలేదు. ఇంకా కల్కి పొట్లని ఉన్నారు కదా అని నాగార్జున అయితే ఇలా సమాధానం చెప్పారు. ప్రెసెంట్ పార్ట్ 2 సంబంధించి ఇవే అప్డేట్స్. కల్కి రిలీజ్ అవ్వకముందు ఫ్యాన్స్ వర్సెస్ సినీ లవర్ రియాక్షన్ అని ఒక వీడియో చేశాం. సేమ్ అదే తొట్టి గ్యాంగ్తో కల్కి స్పాయిలర్ డిస్కషన్ అయితే నెక్స్ట్ వీక్ పెట్టుకోబోతున్నాం. ఈ వీడియో నెక్స్ట్ వీక్ వస్తుంది. అండ్ అంతవరకు టాటా.